సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మనతో వ్యక్తిగతంగా మాట్లాడునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుగా ఒక పాట విందాం. హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన ఆయుష్ను పెంచిన ప్రభువా. హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన ఆయుష్ను పెంచిన ప్రభువా. నాయంతరంగము పరిశోధించుమా. పరిశోధించుమా. దోషము పాపము తుడిచివేయుమా. దోషము పాపము తుడిచివేయుమా. చేరితిని నీ సన్నిధిలోన, భజింపగ నిన్ను జగదీశ. చేరితిని. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడమని మనవి చేస్తున్నాం ప్రభువా. అపాత్రులమైన మాతో ఈ టీవీ పరిముఖంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు నైనా. ఎంతమంది టీవీలో మాట్లాడుతున్నారో మీ చిత్త ప్రకారము వాటిని దీవించుమని, వారిని దీవించుమని అడుగుతున్నావు నాయన. శరీర సంబంధమైన ఆస్తిపాస్తులు సంపాదించటానికి కాకుండా మీ నామ మహిమ కొరకే వాడబట్టడానికి సహాయం చేయండి నాయన. ఆయన ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారో వారితో వారి అక్కర్లలో, వారి ప్రాముఖ్యమైన
విషయాలలో మీరు మాట్లాడుతూ రండి ప్రభువా. మీ మాటలకు చెవియొగ్గి మీ మాటల ప్రకారం జీవించే కృపానుభవాలు దయచేయమని, మా యవ్వన బిడ్డలను నిండారుగా దీవించుమని, నాయనా యవ్వన వయసులోనే విధవరాండ్రైన బిడ్డలు, వయసులో విధవరాండ్రైన బిడ్డల కొరకు, ప్రియా చెల్లెండ్రు, ప్రియా కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయనా భార్యను పోగొట్టుకున్న మా ప్రియ తమ్ముళ్ళు, వారికి ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంతానము లేని మా ప్రియ తమ్ముళ్లకు చెల్లెండ్రకు మీ చిత్తమైతే సంతానమును అనుగ్రహించండి ప్రభువా. మీరు సర్వలోక సృష్టికర్త. ఆయన మీరు మాట సెలవిస్తే చాలు, మానవునికి అసాధ్యమైంది సాధ్యమవుతుంది. మీ కృపను చూపించుమని మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా మీ చేతుల్లోనికి తీసుకుని మీ చేతిలోని బూరగా వాడబట్టడానికి సహాయపడమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పరా మీకు నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు వాక్య ధ్యాన ప్రారంభం యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఆ యొక్క పరిచయులకు శాస్త్రులకు వారికి అర్థం కావడంలే. యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణ జ్ఞానము వారికి ఉండి ఉంటే తప్పనిసరిగా యేసయ్య మాటలను వారు అర్థం చేసుకుని ఉండేవారు. నేను వెడలిపోతున్నాను, సమయము ఆసన్నమైనది, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి అని ఆయన చెబుతున్నారు. అంటే ఆయన వెడలిపోతున్నాను అని అన్నాడు అని అంటే ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని, ఆయన విజ్ఞాపనను అర్థం చేసుకోవాలి. కానీ ఆనాటి పరిచయులు శాస్త్రులు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడంలే ఆనాడు. కానీ ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఆయన మరణంలో ఉన్న రక్షణ, ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తి, ఆయన మరొకరికి విజ్ఞాపన చేస్తున్నలోని ఆయన ప్రేమ మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కాలంలో యూదులు ఆయన ఈ లోకమునకు అడుదెంచి తిరిగి ఆరోహణమయ్యాడు అని వారు గుర్తెరగలేదు. యేసు ప్రభు వారిని మెస్సియా అని కూడా గుర్తెరగలేదు. ఆ కాలంలోని వీరు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ కాలంలోని యూదులు యేసు ప్రభు వారిని తృణీకరించడం మూలంగా తమ పాపములోనే ఉండి మరణిస్తారు. వారు ఎన్నడూ పరలోకంలో ప్రవేశింపరు. ఎందుచేతనగా వారు వేషధారులుగా జీవిస్తున్నారు. వారికి శాస్త్రాలు తెలుసు కానీ శాస్త్రాలలో మర్మమైన యేసు ప్రభు వారిని వారు గ్రహించలేదు. సరిగదా ఆయనను చనిపోవడానికి గురి చేశారు. ఎదురాడు వారికి పరలోకము చేరుదునన్న నిరీక్షణ ఉండదు. ఎన్నడూ కూడా దేవుని వాక్యానికి ఎదురాడవద్దు అని ప్రభు పేరిట ఈ రాత్రి శ్రోతలను, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు లేకుండా, యేసు ప్రభువారు లేకుండా, నిరీక్షణ లేకుండా ఒకడు తన పాపములో చనిపోయేలా అది ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22, 23 వచనాలు.
అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనినా అని చెప్పుకొని చుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. అప్పుడు యేసు ప్రభువారు ఆ కాలంలోని యూదులకు సమాధానం చెప్తున్నారు. యూదులు ఏమనుకుంటున్నారు? నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నడే, తన్ను తాను చంపుకుంటాడా అని వారు అనుకుంటున్నారు. పరలోకానికి తిరుగు వెళ్ళుదును అని ప్రభువు చెప్పే మాటలను ఆ యూదులు గ్రహించలేదు. వెడలిపోవుట అనగా వారు చేయు కుట్రలో నుండి తప్పించుకొని పోయి తనకు తానే ఆత్మహత్య చేసుకునునా అని వారు ఆలోచిస్తున్నారు. వారికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటి? పాండిత్యం ఎరిగిన వారు, శాస్త్రాలు ఎరిగిన వారికి ఈ సత్యం అర్థం కావడం లేదు. ఆయన అట్లు చేసుకుని ఎడల వారు ఆయనను వెంబడించుట తప్ప మరి ఏది వారిని నివారింప చాలదు. వారు అవిశ్వాసము అనేది చీకటిలో వారు జీవిస్తున్నారు. రక్షకుడైన యేసు ప్రభు వారు చెప్పేది ఏమిటో వారికి అర్థం కావడం లేదు. అది వారి యొక్క అజ్ఞానం, అది వారి యొక్క నిర్లక్ష్యం, అది వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన తన్ను తానే చంపుకొనునని వారు అనుమానించుచుండిరి. అది యేసు ఎరిగి వారితో, మీరు భూమిపై ఉండువారు, నేను పరలోకంలో ఉండువాడిని. కాబట్టి నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, లేక మీ ఆలోచన నా ఆలోచన వంటిది కాదు. కాబట్టి మీరు నేను మాట్లాడే మాటల్లో అక్షరార్థంగానే మీరు గ్రహిస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఈ సత్యాన్ని గ్రహించటం లేదు. యేసు ప్రభువారు పైనుండి వచ్చినవాడు. ఆ పైనుండి వచ్చినవాడు అనే సత్యాన్ని గ్రహించిన వారే ఆత్మానుసారమైన మనుషులు. ఆయన పైనుండి వచ్చినవాడు అనే సత్యాన్ని గ్రహింపని వారు శరీరానుసారములైన మనుషులు. అయితే ప్రభు పైనుండి వచ్చినవాడు. ఆయన ఆలోచనలు, మాటలు, కార్యములన్నీ ఆయన జీవించిన జీవితం అంతయు తాను ఈ లోకమునకు వేరుగా జీవిస్తూ వచ్చారు. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు వారిలో ఇమిడి ఉన్న సత్యాన్ని మీరు గ్రహిస్తే మీరు నేను పరలోక సంబంధులు. పరలోక సంబంధులు ఈనాడు కాకపోతే రేపైనా ఆ ప్రభు వారిని కలుసుకుంటారు, ఆ ప్రభు వారితో సహవాసం చేస్తారు. తద్వారా వారి జీవితాలు ధన్యాలవుతాయి. ఈ రాత్రి ప్రశ్నించుకోవాలి, యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా మీరు ఎరుగుదురా? అంటే యేసు ప్రభు వారిని మీరు రక్షకునిగా అంగీకరించారా? అంటే మీరు మారు మనసు పొందారా? పాపాన్ని విడిచిపెట్టారా? ఆ రక్షణానుభవంలోనికి వచ్చారా? ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మారు మనసు అంటే ఏమిటి? రక్షణ అంటే ఏమిటి? మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. రక్షణ అంటే, మారు మనసు అంటే ఏదో మర్మయుక్తమైనది కాదు. నా ప్రియ బిడ్డలారా, రక్షణానుభవంలోనికి, మారు మనసు అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలి అని అంటే తన పాప జీవితాన్ని గ్రహించి, తన పాప జీవితాన్ని ఒప్పుకొని, ఇక నుంచి ఈ జీవితంలో నేను కొనసాగను అని ప్రభువు దగ్గర ప్రతిజ్ఞ చేసి ఆ రీతిగా చేయకుండడమే రక్షణానుభవం. పందిని శుభ్రం చేసిన మరలా బురదలోనికి వెళ్తుంది. కొంతమంది
అవకాశవాదులుగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు కూడా. నన్ను క్షమించు, నన్ను దీవించు, ఏమేమో వారి ప్రార్థనలో చెప్తారు. మళ్ళీ ఉదయకాలంలో మరలా వారి యొక్క పాప జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ రీతిగా ప్రార్థన చేయడం అలవాటైంది. ఆ రీతి అయిన ప్రార్థన కాదు ప్రభు వారు చెప్పేది. 24వ వచనం, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు అని వారితో చెప్పాను. యేసు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. నేను ముందే చెప్పాను, యేసు తాను ఏదైనా ఒక విషయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పదలిచినప్పుడు దానిని మరలా ప్రస్తావిస్తారు. అంటే ఒక తండ్రి యొక్క ప్రేమ, ఒక తల్లి యొక్క ప్రేమ తన బిడ్డల పట్ల ఏముంటుంది? ఆ పాప కానీ ఆ బాబు కానీ, అంటే తన కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు మనోవ్యధకు గురి అయి ఆ పాపను ఆ బాబును ప్రేమతో గోజాడుతూ ఉంటారు. అమ్మా ఇది మనకి పనికిరాదు, బాబు ఇది మనకు పనికిరాదు, రే నాయనా బాబు పాప ఎంత భద్రంగా మేము జీవిస్తూ వచ్చాం. మీ డాడీ కానీ నేను కానీ, మీ మమ్మీ కానీ నేను కానీ ఎంతో భద్రంగా జీవిస్తూ వచ్చాం. ఆ ప్రభువారి యొక్క కృప మమ్మలను వెంటాడింది, మేము రక్షింపబడ్డాం, పాప జీవితంలోంచి తప్పించబడ్డాము అని గోజాడుతూ బిడ్డలకు చెప్తూ ఉంటారు. ప్రియులరా, నేను ఆయనని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములోనే చనిపోదురు. దయచేసి ఈ సత్యాన్ని గ్రహించి ఆ ప్రియ ప్రభువును మీ హృదయాల్లోనికి స్వీకరించాలి. ఒక్క ప్రార్థన చాలు, సుంకరి చేసిన ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించు. వెంటనే ప్రభు ఆ సుంకరిని అంగీకరించినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. ఆ పరిసయుడు పైకెక్కి ఏమేమో ప్రగల్భాలు పలుకుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అంగీకరించబడలేదు అనే సత్యాన్ని గమనించాలి. 25వ వచనం, కాబట్టి వారు నీవు ఎవరు అని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును నాకు చాలా సంగతులు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. కుమారుడైన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ఎంత గౌరవం ఇస్తున్నారండి. నా తండ్రి నాకు ఏదైతే బోధించాడో అదే మీకు చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఈ రాత్రుల్లో నాతోటి బోధకులకు మనవి చేసేది, మన యొక్క సొంత జ్ఞానంలో నుంచి కాకుండా దేవుని మాటలు దేవుని దగ్గర తీసుకున్న వారమై ఆయనకు ప్రతినిధులుగా చెప్పేవారంగా మనం జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఎవరు అనుకుంటున్నావు అని ఆయన సూటిగా ప్రశ్నించగా వారు ఆయనను అపహాస్యము చేస్తూ ఉన్నారు. నీవు ఎవరు అని ఆయనను అడుగుతూ ఉన్నారు. నా ప్రియులరా, ఈ సమాధానం మనము గుర్తించాలి. ఏమంటున్నాడు ప్రభువారు? మొదట నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటునో వాడనే. విన్నారు కదా, ఈ లోకంలో తన పరిచర్య ప్రారంభించినప్పటి నుండి వారికి వాగ్దానం చేయబడిన మెస్సియా తానే అని ప్రభువారు చెప్తూ వచ్చారు. ఈ మాటలు వారు వింటున్నారు, కానీ వారి యొక్క కఠిన హృదయం చేత వారు ప్రభు యొక్క మాటలను అంగీకరించలేదు. యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం
మరి ఒక మలుపు తిరిగింది. ఆయన బోధకు తగినట్లుగా ఆయన జీవించారు. ఆయన ఒకటి చెప్పి ఇంకొకటి చేయలేదు. తాను బోధించిందే దానికి స్వచ్ఛమైన రీతిగా, ఆ మూర్తిమత్వమైన రీతిగా ఆయన జీవిస్తూ వచ్చారు. ఆయన బోధకు, ఆయన జీవితానికి సరిపోయింది. మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క బోధలు మన యొక్క జీవితానికి సరిపోయే రీతిగా ఉండాలి. ఈ దినాల్లో నా మటుకు నేను పరీక్షించుకుంటున్నాను. వాక్యం వింటున్న వారు పరీక్షించుకోవాలి. టీవీలో మాట్లాడుతున్నవారు, సంఘాలలో బోధిస్తున్నవారు, నా యొక్క ఆలోచన ఏమిటనగా వారు ఈ టీవీ ప్రోగ్రాం చూడరు, అందులో నా దశలు చూడరు. ఎందుకంటే కొంచెం వారికి ఘాటుగా అనిపిస్తుందేమో. దయచేసి అమ్మా బాబు, నేను దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. కానీ యేసు ప్రభువారు జీవించిన కాలంలో కూడా చాలా కఠినంగా మాట్లాడేవారు. యూదులకు చాలా కఠినంగా ఆ మాటలు తోసాయి. 26, 27 వచనాలు. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపలేకపోయారు. కుమారుడైన యేసు ప్రభువారు పదే పదే తండ్రిని గూర్చి మాట్లాడుతూ వచ్చారు. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పదే పదే యేసు ప్రభువారు చెబుతూ వచ్చారు. కానీ ఆ కాలంలోని యూదులు ప్రభువారిని అర్థం చేసుకోలేదు. ప్రతి సమయమందును వారికి మబ్బు అంటే చీకటి కమ్ముతూ వస్తుంది. ప్రభువైన యేసయ్య గత కాలంలో తాను దేవుని కుమారునని చెప్పుకున్నప్పుడు తాను తండ్రి అయిన దేవునితో సమానముగా ఎంచుకొనుచున్నాడని వారు అనుకున్నారు. కానీ ప్రభువారు చెప్పేటప్పుడు తండ్రికి ఆయనకు కుమారునికి ఉన్న ఆ సంబంధాన్ని నొక్కి వక్కాణిస్తూ చెప్పారు. ఆ సత్యాన్ని వారు అర్థం చేసుకోకపోతే వారు మూర్ఖులు అన్నమాట. మతమే వారికి పట్టింది కానీ సత్యం వారికి పట్టలేదు. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుతున్నాను. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. భవిష్యత్తును గురించి యేసయ్య ప్రవచిస్తున్నాడు. ఆ సమయంలో మనుష్య కుమారుడు పైకెత్తబెడతాడు, అంటే మనుష్య కుమారుడు లేపబడతాడు, ఆయన సిలువ వేయబడతాడు అని ప్రభువారు చెబుతున్నారు. ఆయన సిలువ మరణమును గురించి ఆయన తెలియజేశాడు. కానీ వారు అర్థం చేసుకోలేదు. ఈ మాటల్లో ఉన్న ఇంకా మిగిలిన మా శ్రేష్టమైన తలంపు నేను వచ్చే పాఠంలో నేను చెబుతాను. ఈ భాగాన్ని చదువుకోండి. ఈ భాగాన్ని చదువుకుని రండి. ప్రియులారా, ఒక సత్యాన్ని గమనించండి. ఆయన మనందరి కొరకు మరణించారు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. చాలామందికి ఆయన కనబడ్డాడు. ఆయన ఆరోహణమయ్యాడు. ప్రధాన యాజకునిగా నీ కొరకు నా కొరకు నేటి వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన నీకు కావాలా? ఆయన నీకు కావాలంటే ఆయన నీకు లభ్యమవుతాడు. నా చిన్న వయసులో ఆ ప్రియ ప్రభు నాకు దొరికాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతకాలి.
ఎప్పుడో చేద్దాంలే అని నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటే ఆయన మనకు దొరకడని గ్రహించి ఆయనను ప్రార్థించమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అమ్మా బాబు ఒక తండ్రిగా నేను చెబుతున్నాను, ఈ కార్యక్రమం మీది, బైబిల్ సమయం మీది, సమాధాన సమయం మీది. ఈ 2 కార్యక్రమాలు మీ సహాయం ద్వారానే నడుపుతున్నాం. ప్రభుచితమైంది ఎంతకాలం ఈ టీవీ ప్రోగ్రామ్స్లో ఉంటామో మాకైతే తెలియదు. అంతవరకు మీ సహాయాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good, yes He is, all the time. Through the darkest night, His light will shine. God is good, yes He is. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good. God is good. He's so good. He's so good. God is good. He's so good. Help me out. All the time. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.